మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ ఇప్పుడు బాగా వినపడే మాట అన్ని డాక్టర్లు వాడు కార్డియాలజిస్ట్ అయినా, నెఫ్రాలజిస్ట్ అయినా, న్యూరాలజిస్ట్ అయినా లైఫ్ స్టైల్ మాట్లాడుతున్నారు. ఫస్ట్ లైఫ్ స్టైల్ అంటున్నారు, తర్వాత గట్ హెల్త్ అంటున్నారు. గట్ హెల్త్, మైక్రోబయాము, దీని గురించే మాట్లాడుతున్నారు కదా. ఏంటి సార్ ఈ గట్ హెల్త్? ఈ గట్ హెల్త్ మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మనం ఎందుకు గట్ హెల్త్ విషయంలో వెనకబడ్డాము? గట్ హెల్త్ అనేది మీరు ఈ మధ్యనే వింటున్నారు అన్నమాట టర్మ్, కానీ మా మెడికల్ టర్మినాలజీలో చాలా రోజులుగా ఉంది గట్ హెల్త్ అనేది. దీనికి ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే, మామూలుగా సాధారణంగా నాన్ డాక్టర్స్ కానీ ఈవెన్ డాక్టర్స్ ఏమనుకునే వాళ్ళు హార్ట్ ఇంపార్టెంట్, చాలా హార్ట్ అండ్ కార్డియాలజిస్ట్కి అప్పుడు ప్రతి వాళ్ళు కార్డియాలజిస్ట్ చూపించుకోవటం, హార్ట్ అటాక్ వస్తుంది, స్టెంట్స్ వేసుకోవటం, హార్ట్ సర్జరీ చేసుకోవటం. అదేవిధంగా బ్రెయిన్ ఇంపార్టెంట్, మెదడులో ఏం రాకూడదని దానికి కరెక్ట్గా మందులు తీసుకోవటం, మెదడుకి కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి అవి చేయటము. అదేవిధంగా కిడ్నీస్ కూడా చాలా ఇంపార్టెంట్, లివర్ ఇంపార్టెంట్ అని అందరు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి రీసెంట్గా చాలా రీసెర్చ్ జరిగింది. దీంట్లో ఏం తెలిసిందంటే, ఇవి అన్నిటికీ సెంట్రల్ కంట్రోల్ అని ఒకటి ఉంటుంది. సెంట్రల్ కంట్రోల్ బ్రెయిన్లో లేదు, హార్ట్లో లేదు, కానీ సెంట్రల్ కంట్రోల్ మన పేగుల్లో ఉంది. ఎందుకు అంటే, ఇప్పుడు మీరు న్యాచురల్ ఎవల్యూషన్ చేసి చూసారనుకోండి, ఈ ఎవల్యూషన్లో మామూలుగా చిన్న జంతువుల్లో కూడా మ్యాక్సిమం ఇంపార్టెన్స్ పేగులకి ఇచ్చారు. ఎవల్యూషన్ అంటే నేచర్ హెస్ గివెన్ దట్ ఇంపార్టెన్స్. ఎందుకు అంటే, మనం నార్మల్గా ఆహారం తింటాము, ఆహారం నుంచి ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీ ప్రతి ఆర్గన్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. హార్ట్కి ఎనర్జీ అవసరం, బ్రెయిన్కి ఎనర్జీ అవసరం, కిడ్నీ. ఈ ఎనర్జీ అనేది సెంట్రల్ మాట. ఈ ఎనర్జీ ఎందుకు వస్తుంది? మన ఆహారం తిన్న సరిగా డైజెస్ట్ అయితే ఎనర్జీ వస్తుంది. ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు మనకి తెలిసిపోయిన తర్వాత అసలు గట్లో ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉంది? మనకు గట్ అంటే ఆహార వాహిక, అదేవిధంగా జీర్ణాశయము, అదేవిధంగా చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, ఒక సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ మనం తిన్న ఆహారం లోపలికి వెళ్ళిన తర్వాత, ఆహారం అనేది చాలా కాంప్లెక్స్. అంటే దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్స్, అన్నీ చాలా కాంప్లెక్స్, అన్నీ కలిపి ఆహారం తయారవుతుంది. ఈ ఆహారం లోపలికి వెళ్ళిన తర్వాత బాడీ ఏమంటే దీన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అంటే ప్రోటీన్స్ని అమైనో యాసిడ్స్, అదేవిధంగా ఫ్యాట్స్ని చిన్న ట్రైగ్లిజరైడ్స్ అలాగా, అదేవిధంగా మనం తిన్న కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సింపుల్ సబ్స్టెన్సెస్ లాగా, అంటే చాలా ఇంటెలిజెంట్గా మనకు ఉన్న ఎంజైమ్స్ బ్రేక్ డౌన్ చేసి ఇవన్నీ కూడా ఆహార లోపలికి మన బ్లడ్ వెజల్స్లోకి అబ్జర్వ్ అయిపోయి న్యూట్రిషన్ అనేది వస్తుంది బాడీ. అంటే ఇట్స్ వెరీ కాంప్లెక్స్ సబ్జెక్ట్. దీని గురించి చాలా వరకు రీసెంట్గానే బాగా క్లియర్గా అర్థమైపోయింది మనకి. ఎందుకంటే సరే ఆహారం తింటాము, ఎనర్జీ వస్తుంది అంటారు కదా, ఇదే కాకుండా ఈ మన హోల్ ఇంటెస్టైనల్ సిస్టమ్స్లో చిన్న న్యూరాన్స్, అంటే మన బ్రెయిన్లో ఉంటాయి న్యూరాన్స్ అంటాం కండి, మన ఇంటెస్టైన్స్లో 100 మిలియన్ న్యూరాన్స్. అంటే మనం అనుకునేది ఇంటెస్టైన్స్ మామూలుగా ఏదో పేగులు డైజెషన్ ఉన్నా, కానీ దాని ఇంటెలిజెన్స్ మాట. అంటే 100 మిలియన్ న్యూరాన్స్ ఉన్నాయంటే ఎంత ఇంటెలిజెన్స్ ఉంటుంది. ప్రతి న్యూరాను అంటే మన పేగులు కూడా ఆలోచిస్తుంటాయి, ఇది మంచి ఆహారమా చెడ్డ ఆహారం, ఈ ఆలోచనని దాంట్లో ఉన్నాయి. అదే కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్, మన పేగుల్లో హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్, న్యూరో ఎండోక్రైన్ సెల్స్ మనకి బాడీలో అంతా హార్మోన్స్, అంటే థైరాయిడ్ ఉంది, అదేవిధంగా ప్యాన్క్రియాస్లో ఇన్సులిన్ వస్తుంది, పారాథైరాయిడ్ ఉంది. ఇవన్నీ కూడా హార్మోన్స్ డిఫరెంట్ బాడీ సిస్టమ్స్లో ఉన్నాయి. కానీ మన ప్రేగుల్లో అన్ని బాడీలో ఉన్న హార్మోన్స్లో ఉన్న సెల్స్ కన్నా కూడా ఎక్కువ సెల్స్ ఇంటెస్టైన్స్లో ఉన్నాయి. అంటే ప్రేగుల్లో నరాలు ఉన్నాయి, అదేవిధంగా హార్మోన్స్ ఉన్నాయి. ఇవన్నీ కోఆర్డినేటెడ్ మెకానిజంగా పనిచేస్తాయి. ఇప్పుడు మనకి నాలెడ్జ్ వచ్చింది. అంటే మనం ఆహారం, ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ తిన్నాం అనుకోండి, ఎక్కువ గ్లూకోజ్ తింటే, అంటే ఎక్కువ షుగర్ తింటే షుగర్ ఎక్కువ అవుతుంది బాడీలో అని మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఎలా తెలిసిందంటే అంత సింపుల్ కాదు. మనం తిన్న ఆహారం అంటే గ్లూకోజ్ కానీ ఏదన్నా కానీ షుగర్ కానీ బాడీలోకి వెళ్ళిన తర్వాత బాడీలో చిన్న ప్రేగులో సెన్సర్స్ ఉంటాయి. ఇది గ్లూకోజ్ని లోపల తీసుకుంటామా వద్దా, తీసుకుంటే బాడీకి ఏ పార్ట్కి పంపిస్తాము, అంటే నరాలు, హార్మోన్స్ అన్నీ చాలా ఎలక్ట్రికల్ సిస్టమ్లా కోఆర్డినేషన్ జరిగి ఇంటెలిజెన్స్ సిస్టమ్ అంటాం దాన్ని. ఆ ఇంటెలిజెన్స్ సిస్టమ్ తోటి ఆ బాడీలో ఎంత అబ్జర్వ్ కావాలా, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, అవన్నీ కూడా డిసైడ్ చేస్తుంది బాడీ. దిస్ ఇస్ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా ఈ ఇంటెలిజెన్స్ ఎక్కువ బాడీలో. ఇన్ని రోజులు తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది మనకి. సో హార్మోన్స్, నరాలు. అదేవిధంగా థర్డ్ కాంపోనెంట్ ఇప్పుడు వచ్చింది. థర్డ్ కాంపోనెంట్ ఏమంటే, మనం ఏమనుకున్నాము అంటే మనం తిన్న ఆహారం ప్రకారము మన బాడీ సిస్టమ్ ప్రకారం జరుగుతున్నాయి, కానీ అవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకేం తెలిసిందంటే మన ప్రేగుల్లో, అంటే ఎస్పెషల్లీ చిన్న ప్రేగుల్లో, పెద్ద ప్రేగుల్లో బ్యాక్టీరియా, వైరస్, ఫంగై 3 ఉంటాయన్నమాట. బ్యాక్టీరియా
దీని ఇవేమంటే దిస్ ఆర్ కాల్డ్ మైక్రోబయం. ఈ మైక్రోబయం అనేది మనకున్న సెల్స్ కన్నా, బాడీలో సెల్స్ కన్నా ఈ మైక్రోబయం సెల్స్ ఎక్కువ. అంటే బ్యాక్టీరియా ఎక్కువ, వైరస్ ఎక్కువ, ఫంగై ఎక్కువ. ఇవి జీన్స్, దీంట్లో జీన్స్ మనం లెక్క పెట్టగలిగితే ఈ జీన్స్ దీంట్లో 2 మిలియన్ జీన్స్ ఉన్నాయి. మన బాడీలో 20,000 జీన్స్ ఉన్నాయి. అంటే మనకి వీఆర్ కంప్లీట్లీ కంట్రోల్డ్ బై దిస్ మైక్రోబయం బ్యాక్టీరియా. ఎందుకంటే అన్ని జీన్స్ ఉన్నాయి దాంట్లో. అంటే మన డిఎన్ఏ దానికి రిలేటెడ్ ఉంటుంది. డిఎన్ఏ, మన డిఎన్ఏ బ్యాక్టీరియా డిఎన్ఏ కాన్స్టెంట్గా దే ఆర్ టచింగ్ ఈచ్ అదర్, టాకింగ్ టు ఈచ్ అదర్. మన ఆహారం ఎంత తీసుకున్నా డైజెషన్ జరుగుతుంది కదా, ఎంత అబ్జర్వ్ కావాలి, ఎంత వెళ్ళాలని ఈ క్రాస్ టాక్ వల్ల జరుగుతూ ఉంది. మనం తిన్నదానిపైన డిసైడ్ కాదు, ఈ మైక్రోబయం పైన కూడా డిసైడ్ అవుతుంది. సపోజ్ మంచి మైక్రోబయం ఉందనుకోండి, మనని ప్రొటెక్ట్ చేస్తుంది. అరే ఈ బాడీని ప్రొటెక్ట్ చేయాలి, మనం ఈ బాడీలో ఉన్నాము, దీన్ని ప్రొటెక్ట్ చేయాలా అండ్ మంచి సబ్స్టెన్సెస్ అబ్జర్వ్ చేసి చెడ్డ సబ్స్టెన్సెస్ బయటికి పంపించేస్తుంది, మన మోషన్ ద్వారా వచ్చేస్తుంది. అదే చెడ్డ మైక్రోబయం ఉన్నాయనుకోండి, అంటే ఇది ఎలాగంటే ఎగ్జాంపుల్, ఒక దేశంలో ప్రజలు ఉంటారు, మంచి ప్రజలు ఉంటారు, చెడ్డ ప్రజలు ఉంటారు. మంచి ప్రజలు ఈ దేశానికి ఏమైనా చేయాలా, అవి చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అదే చెడ్డ ప్రజలు టెర్రరిస్ట్ ఎలా దీన్ని డిస్ట్రాయ్ చేస్తాము అని. మన బ్యాక్టీరియా కూడా బాడీలో అలాగే, మంచి ప్రజలు చెడ్డ ప్రజలు ఉన్నట్టు మంచి బ్యాక్టీరియా చెడ్డ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా. ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఎప్పుడు ఇలా బాడీని ఎలా డిస్ట్రాయ్ చేస్తాము, ఈ బాడీలో షుగర్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాము, ఈ బాడీకి హార్ట్ ఎలాగ చెడిపేస్తాము, ఈ బాడీకి బ్రెయిన్ ఎలా చెడిపేస్తాము కాన్స్టెంట్గా ఉంటాయి. సో దేర్ ఇస్ ఎ కాన్స్టెంట్ బిగ్ బ్యాటిల్ మన ప్రేగుల్లో. బ్యాడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియాకి ఇప్పుడు వార్ జరుగుతూ ఉంది. లోపల పెద్ద సైన్యం ఉంది, లోపల సైన్యం ఉంది. అంటే మిలియన్స్ మన అంత పెద్ద సైన్యం ఉంది. మనకి గుడ్ బ్యాక్టీరియా గెలిస్తే మనకి మంచిది బాడీకి. సో ఈ హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, కిడ్నీ డ్యామేజ్ ఇవన్నీ కూడా కొంతవరకు మనం అనుకున్నట్టు ఫిజియాలజీ ప్రకారం జరుగుతుంది, కానీ చాలా వరకు ఈ బ్యాక్టీరియా కంట్రోల్లో జరుగుతుంది. మనకు తెలిసిపోయింది ఇప్పుడు. దానికే మనం చూస్తుంటే కొంతమంది అది ఏదంటే తింటారు, నాకేం జబ్బులు రావు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫేమస్ ఎగ్జాంపుల్ మనకి ఒక యాక్ట్రెస్ ఉండేది, ఐశ్వర్య రాయ్ అనే యాక్ట్రెస్ ఉండేది. ఆమె షీఈ్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్ఫెక్ట్ హెల్త్. అందరు అడిగేవాళ్ళు మీరు ఏం చేస్తారు, ఎక్సర్సైజ్ ఏం తింటారు, ఆమె ఏం లేదండి, ఏం చేయటం లేదు, మన న్యాచురల్ బాడీ. అప్పుడు ఊరికనే అందరు ఎలాగ న్యాచురల్, దిస్ ఈజ్ అ న్యాచురల్. అంటే మన మంచి బ్యాక్టీరియా ఉంటే బాడీ గ్లో వస్తుంది, స్కిన్ గ్లో వస్తుంది, అదేవిధంగా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. సో ఇది ఫండమెంటల్గా ఇది తెలిసిపోయింది ఇప్పుడు మనకి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రజలు అడిగేది ఏమంటే ఎలాగ హౌ టు హ్యావ్ గుడ్ బ్యాక్టీరియా, హౌ టు అవాయిడ్ బ్యాడ్ బ్యాక్టీరియా, ఇది అనేది ఫండమెంటల్ క్వశ్చన్ వచ్చింది మనకి. దీని గురించి చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఇంకో ఫండమెంటల్ క్వశ్చన్ మా వాళ్ళు చాలామంది నన్ను అడుగుతుంటారు, అది ఇన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం కదా, ఇది ఎందుకు తెలియదు, ఈ నాలెడ్జ్ ఎందుకు లేదు? ఈ బ్యాక్టీరియా గురించి ఇప్పుడే 2-3 సంవత్సరాలుగా మాట్లాడుతున్నారు అందరూ, మీరు కూడా 2-3 సంవత్సరాలుగా ఎందుకు తెలియలేదంటే ఈ బ్యాక్టీరియా అనేది లోపల ఉంటాయి కదా, దీన్ని తీసి కల్చర్ చేసి స్టడీ చేసే టెక్నిక్స్ మన దగ్గర లేవు ఇన్ని రోజులు. గత 3-4 సంవత్సరాలుగా మెటాజీనోమిక్స్ అని కొత్త టెక్నాలజీ వచ్చింది. అంటే ఈ బ్యాక్టీరియా తీసి మనం జీనోమిక్ స్టడీస్ చేసి ఏ బ్యాక్టీరియా ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా జస్ట్ 2-3 ఇయర్స్గానే నాలెడ్జ్ వచ్చింది. దానివల్ల మనకు అంతా ఇప్పుడు తెలిసింది. దట్స్ వై యూఆర్ సో ఎక్సైటెడ్ అబౌట్ దిస్ నాలెడ్జ్. ఎందుకంటే ఈ కొత్త నాలెడ్జ్ ఇప్పుడు వచ్చింది కదా, ఇవన్నీ క్లారిఫై అయిపోతున్నాయి పాయింట్స్. మెటాజీనోమిక్స్ మేము మా హాస్పిటల్లో పెద్ద ల్యాబ్స్ పెట్టాము, మెటబాలోమిక్స్, దాని తర్వాత మెటాజీనోమిక్స్, మైక్రోబయామ్ ల్యాబ్ అని స్టార్ట్ చేసి ఇవన్నీ స్టడీ చేస్తున్నాం. అంటే ఈ మైక్రోబయామ్స్ ఉన్నాయి కదా, అవి కూడా దే ఆర్ ప్రొడ్యూసింగ్ సబ్స్టెన్సెస్, ఈ అని మెటబోలైట్స్ అంటారు. దాని స్టడీ కదా మెటబాలామిక్స్. మేము వీఆర్ స్టార్టెడ్ ఏ మాస్ స్పెక్ట్రోస్కోపీ అని ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్, అది తీసుకొని స్టడీ చేస్తున్నాం ఏ బ్యాక్టీరియా ఏది ప్రొడ్యూస్ చేస్తుంది మన బాడీలో. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఇస్ ఎ కెమికల్ కాల్డ్ TMAO, TMAO. ఈ TMAO ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియా ఎక్కువైతే ఆ ఎక్కువ సబ్స్టెన్స్ వెళ్ళి హార్ట్ అటాక్స్ ఇస్తుంది. సో హార్ట్ అటాక్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ క్లాగింగ్ అండ్ ఆల్, ఇస్ బికాస్ ఆఫ్ TMAO. సో ఈ బ్యాక్టీరియా ఎలిమినేట్ చేస్తే మనకి ఛాన్స్ తగ్గిపోతుంది హార్ట్ అటాక్. అదేవిధంగా బ్రెయిన్లో 2 సబ్స్టెన్సెస్ చాలా ఇంపార్టెంట్, డోపమిన్ అండ్ సెరటోనిన్. డోపమిన్, సెరటోనిన్, ఈ 2 కెమికల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వాటి యొక్క చర్యలు ఏంటి సార్? ఇవి ఏం చేస్తాయి, డోపమిన్ ఈ బ్లడ్లో నుంచి బ్రెయిన్కి వెళ్ళిపోయి బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేసి మనం మంచి థింకింగ్, స్మార్ట్ థింకింగ్, డల్నెస్ తగ్గించేస్తాయి, డిప్రెషన్ తగ్గించేస్తాయి. ఇవన్నీ కెమికల్స్ చేస్తామండి బ్రెయిన్లో. ఇంతకుముందు మనము కొంతమంది ఆర్టిఫిషియల్గా తీసుకునే వాళ్ళు, కానీ అది మంచిది కాదు. ఇంతకుముందు ఏమనుకున్నామంటే ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మండ్స్ తింటే మంచిది, దాంట్లో సెరటోనిన్ ఇంక్రీజ్ అవుతాయని అనుకునేవాళ్ళు. కానీ ఫుడ్ డైరెక్ట్గా దానివల్ల కాదు. ఈ ఫుడ్, మనం తిన్న ఫుడ్ని బ్యాక్టీరియా తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మనం బాదం తిన్నామనుకోండి, మంచి బ్యాక్టీరియా ఉంటే ఈ బాదంని
లో ఉన్న ట్రిప్టోఫాన్ని సెరటిన్ లాగా మార్చేస్తుంది బాడీకి. సెరటిన్ అంటే బ్యాక్టీరియా ప్రొడ్యూసింగ్ సెరటిన్, డోపమిన్, ఇవన్నీ కూడా ఇవి కూడా మంచి గుడ్ బ్యాక్టీరియా. డోపమిన్ వల్ల సార్ దానివల్ల ఏం జరుగుతుంది? డోపమిన్ వల్ల అగైన్ బాడీ ఎనర్జీ వస్తుంది, ఎక్సర్సైజ్ చేయాలనిపిస్తుంది, పాజిటివ్ థాట్స్ వస్తాయి. ఈ డోపమిన్ తక్కువ ఉన్న వాళ్ళు ఎప్పుడు డల్గా కూర్చొని ఎక్సర్సైజ్ చేయరు, దానివల్ల బద్ధంగా వచ్చే ఫ్యాట్, బాడీలో బాగా ఫ్యాట్ రావడం అవన్నీ అలా వస్తాయి. ఈ స్లీప్లెస్నెస్ అవన్నీ కూడా బ్యాక్టీరియాకి సంబంధించి. సో ఇవన్నీ మనకి ఇప్పుడు నాలెడ్జ్ వచ్చేసింది. ఈ బ్యాక్టీరియా ఏవే మంచిది, ఏవి చెడ్డవి, ఇవి మెయింటైన్ చేసుకోవాలి కరెక్ట్గా మనం. అంటే ఎలా మెయింటైన్ చేసుకోవాలి సార్? ఫుడ్లో ఉందా, మన ఎక్సర్సైజ్లో ఉందా? సో మనకి బ్యాక్టీరియా కూడా చాలా వరకు ఫుడ్లో, మనం తిన్న ఫుడ్ ప్రకారం ఒకటి, ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా మనకు వస్తుంది. ఇది 3 ఇంపార్టెంట్ రీజన్స్ మనకు తెలియాలి, ప్రజలు కూడా తెలియజేయమంటే, మనకి ఒరిజినల్గా పుట్టుకతోటే బ్యాక్టీరియా వస్తాయి బాడీలో, ఆహారం నుంచి. న్యూ బార్న్ ఆహారం తింది కదా, ఆహారం లేకుండా పుట్టుకతోనే వచ్చేస్తుంది. పుట్టుకతో ఎలాగంటే మదర్ నుంచి డెలివరీలో వచ్చేస్తుంది బ్యాక్టీరియా. అంటే మన తొలి జీవే బ్యాక్టీరియా అని చెప్పచ్చా? అంటే తొలి జీవి అని కాదు, మనం పుట్టినప్పుడు మన కడుపులో స్టెరైల్గా ఉండవు, బ్యాక్టీరియా ఉంటాయి. ఎందుకు అంటే ఈ ఒకటి మన మదర్ ప్లసెంటా ఉంటుంది కదా, లోపల బర్త్ అవుట్ ప్లసెంటాలో కొంతవరకు బ్యాక్టీరియా వెళ్ళిపోతాయి. అంటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అని ఉంటుంది దాంట్లో బ్యాక్టీరియా. అదేవిధంగా బర్త్ కెనాల్ నుంచి పాస్ అయినప్పుడు బేబీ బ్యాక్టీరియా కొన్ని మింగేస్తాయి మదర్ బేబీ. దానికే మేము చాలా రీసెర్చ్ జరిగింది దీని గురించి. ఏం కనుక్కున్నామంటే, మనకి సపోజ్ బేబీ ఈజ్ బార్న్ న్యాచురల్ బర్త్, యాంటీబయాటిక్స్ వాడలేదు 6 months, మదర్స్ మిల్క్ ఇచ్చామనుకోండి, మదర్స్ మిల్క్ 6 months వాడితే మంచి బ్యాక్టీరియా ఉంటాయి పుట్టుకతోటి. 6 months తర్వాత మంచి బ్యాక్టీరియా. అదే కాకుండా ఈ సిజేరియన్ డెలివరీ చేసి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకపోతే యాంటీబయాటిక్స్ ఫస్ట్ 6 monthsలో వాడితే చిల్డ్రన్లో బ్యాక్టీరియా మార్పులు వచ్చేస్తాయి, చెడ్డ బ్యాక్టీరియా ఉంటాయి. సో పుట్టుకతోటి వీఆర్ స్టార్టింగ్ విత్ అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్ పాపం మా బేబీ డిసైడ్ చేయదు, మదరు, పేరెంట్స్, డాక్టర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ప్రెగ్నెన్సీ దశలోనే ప్రీ ప్రెగ్నెన్సీ దశ నుంచే అవేర్నెస్ ఉండాలంటారా? అంటే ప్రీ అంటే మనకి యాంటీబయాటిక్స్ మదర్ కూడా వాడకూడదు, ఎంత తక్కువ వాడితే అంత మంచిది. బేబీకి 6 months దాకా అసలు యాంటీబయాటిక్ వాడకపోతే మంచిది. ఇంకోటి ఫీడింగ్ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఊర్లలో చేసేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు ఏదో సిటీస్లో అంతా ఫ్యాషన్ అయిపోయింది ఈ డబ్బా పాలియటం అని, అవన్నీ పోవాలి. 6 months దాకా కంపల్సరీ బేబీకి మదర్ మిల్క్ ఇవ్వాలి. మదర్ మిల్క్లో కొన్ని సబ్స్టెన్సెస్ ఉన్నాయి, స్పెషల్ సబ్స్టెన్స్, అంటే నేచర్ ఇచ్చింది. ఈ సబ్స్టెన్సెస్ వల్ల మంచి బ్యాక్టీరియా గ్రోత్ వచ్చేస్తుంది బాడీలో. బ్రెస్ట్ మిల్క్ ఇది బెస్ట్ మిల్క్. బ్రెస్ట్ మిల్క్ ఇస్ బెస్ట్ మిల్క్ అండ్ బ్రెస్ట్ మిల్క్ ఇస్ బెస్ట్ ఫర్ బ్యాక్టీరియా, కరెక్ట్ బ్యాక్టీరియా. అది ఇప్పుడు తెలిసిపోయింది క్లియర్గా. సో 6 months ఉండాలి. అదేవిధంగా చిల్డ్రన్కి ఎంత మరీ అవసరమైతే తప్ప యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. యాంటీబయాటిక్స్ మనం ఇచ్చేసామనుకోండి బ్యాక్టీరియా చేంజ్ అయ్యాం. ఇప్పుడు యాంటీబయాటిక్స్ అంతకుముందు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవి ఉండేవి, ఇప్పుడు అవి లేవు, అందరూ మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోవడం అది కరెక్ట్ కాదు. దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. థర్డ్ థింగ్ ఏమంటే, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ నార్మల్ డెలివరీ ఎంకరేజ్ చేయాలి, సిజేరియన్ డెలివరీ ఇచ్చేయండి. అవునా సార్? అంటే అంత డిఫరెన్స్ ఉందా? బ్యాక్టీరియా డిఫరెన్స్ ఉందా? సిజేరియన్ ఇప్పుడు అసలు హాంకాంగ్లో ఒక మంచి ఇచ్చేసారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, అక్కడ సిజేరియన్ డెలివరీస్ ఎక్కువ అవుతున్నాయని మదర్కి ఆ సిజేరియన్ డెలివరీ టైంలో స్టూల్ ఉంటుంది, అది తీసి పక్కకు ఫ్రిడ్జ్లో పెట్టి, బేబీ డెలివరీ సిజేరియన్ అయినా కూడా బేబీ డెలివరీ అయిన తర్వాత ఆ స్టూల్ ఫీడ్ చేస్తున్నారు బేబీకి. అవును. సో అట్లీస్ట్ కొంతవరకు నార్మల్ బ్యాక్టీరియా రావడానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో ఇప్పుడున్న వాతావరణంలో మీరు చెప్పినట్టుగా, అంటే మనిషి పుట్టినప్పుడు నుంచే, పుట్టబోయే ముందు దశ నుంచే వెళ్ళిపోయేంత వరకు బ్యాక్టీరియా మేనేజ్మెంట్. అప్పుడే ఎందుకు చెప్తున్నా అంటే ఇంపార్టెంట్. అందరూ ఏమంటారు తర్వాత చూసుకుంటాం, మనం పెద్ద అదిగా పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాక్టీరియా మేనేజ్. పుట్టినప్పుడే ఈ 3 ప్రికాషన్స్ ఫాలో: నార్మల్ డెలివరీ, బ్రెస్ట్ ఫీడింగ్, అదేవిధంగా నో యాంటీబయాటిక్స్ చిల్డ్రన్లో 6 months దాకా. చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యామనుకోండి, వీ స్టార్ట్ విత్ అడ్వాంటేజ్. ఇప్పుడు మనం ఆల్రెడీ దాటేసాం, ఇప్పుడు న్యూ బేబీస్ ఓకే. ఇప్పుడు దాటిన తర్వాత కొన్ని మార్పులు, అప్పుడు నెక్స్ట్ ఏమంటే నెక్స్ట్ ఎలాగా డెవలప్ చేయాలని, ఫస్ట్ ఫుడ్ చిల్డ్రన్ నుంచి స్టార్ట్ అవుతుంది. చిల్డ్రన్ నుంచి కొన్ని టైప్ ఆఫ్, ఇప్పుడు ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్, దాని తర్వాత ఎక్కువ న్యాచురల్ ఫుడ్స్, అంటే మన ఆర్గానిక్ ఫుడ్, అటువంటి న్యాచురల్ ఫుడ్స్, ఎక్కువ వెజిటబుల్స్, ఇటువంటివన్నీ మంచివి. కానీ అన్ఫార్చునేట్లీ ఒక రాంగ్ థింగ్ ఏమవుతుందంటే, ఫాస్ట్ ఫుడ్. చిల్డ్రన్ స్కూల్కి వెళ్ళగానే పక్కనే ఫాస్ట్ ఫుడ్ షాప్ ఉంటుంది, ఫాస్ట్ ఫుడ్స్, ఈ బర్గర్స్, చిప్స్, ఇటువంటివన్నీ, నూడిల్స్, ఇవన్నీ కూడా బ్యాడ్ బ్యాక్టీరియా కారణం. అసలు మనం నెక్స్ట్ స్టెప్ చిల్డ్రన్లో ఏం చేయాలంటే, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ చాలా స్ట్రాంగ్గా పట్టుకోవాలి. ఇంకోటి వర్స్ట్ ఏమంటే, ఈ సోడా డ్రింక్స్, ఫ్రక్టోస్ అని ఉంటుంది దాంట్లో, ఈ కార్న్ సిరప్ ఉంటుంది. ఈ సోడాస్లో చాలా రాంగ్ బ్యాక్టీరియా వచ్చేస్తాయి.
కూల్ డ్రింక్స్ సార్? కూల్ డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు. కూల్ డ్రింక్స్ ఈవెన్ ఫ్రూట్ జ్యూస్ కూడా ఐ డోంట్ అడ్వైస్. ఫ్రూట్స్ మంచిది, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది. ఫ్రూట్ జ్యూస్లో ఏముంటుంది, ఒట్టి ఫ్రక్టోస్ ఉంటుంది. ఫ్రక్టోస్ అనే సబ్స్టెన్స్ గ్లూకోజ్ కన్నా కూడా డేంజరస్. అసలు దానికే కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్ తాగకూడదు. అందరు మిస్టేక్ అంటే కూల్ డ్రింక్స్ తాగడం లేదు, ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాడు. ఫ్రూట్ జ్యూస్ తాగకపోతే ఫ్రూట్ తినొచ్చు కదా. అవును, ఫ్రూట్లో ఫైబర్ ఉంటుంది, న్యాచురల్ అది. మీకు ఫ్రూట్ జ్యూస్లో ఫ్రక్టోస్ వచ్చి బాడీకి మంచిది కాదు ఫ్రక్టోస్. సో అది వీ షుడ్ అవాయిడ్ కంప్లీట్లీ. సో చిల్డ్రన్ నెక్స్ట్ స్టెప్, బేబీ నుంచి చిల్డ్రన్లో ఏమంటే వీ షుడ్ అడ్వైజ్ దెమ్ హెల్తీ ఫుడ్స్. ఈ మిడ్ డే మీల్స్ కూడా స్కూల్లో పెడతారు, అవి కూడా ఒకటేమంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. సెకండ్, హైజీన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమంటే ఈ మిడ్ డే మీల్స్ కుకింగ్లో మనం చూస్తుంటాం, చాలా బ్యాడ్ హైజీన్ వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా వస్తుంది. అది కూడా కొంచెం కంట్రోల్ చేయాలి. ఫైబర్ అది కంట్రోల్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్ లెవెల్. ఇంకోటి, చిల్డ్రన్లో ఫిజికల్ యాక్టివిటీ బాగుంటే మంచి బ్యాక్టీరియా వస్తున్నాయని అది కూడా తెలిసిపోయింది. యాక్టివిటీ సెల్ ఫోన్కి అటాచ్ అయిపోతున్నారు అంతే, అది తప్పదు. సో చిల్డ్రన్లో ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా బ్యాక్టీరియా చేంజ్ అవుతున్నాయి. సో వీ హెవ్ టు ఎంకరేజ్ స్పోర్ట్స్, ఫిజికల్ యాక్టివిటీ. సో మంచి న్యూట్రిషను, హైజీనిక్ న్యూట్రిషను, ఆర్గానిక్ ఫుడ్, అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ. అవాయిడ్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ కానీ సోడాస్ కానీ, అవాయిడ్ అన్హైజీనిక్ ఫుడ్, అవాయిడ్ ఫాస్ట్ ఫుడ్స్. సింపుల్. అంటే చిన్నపిల్లలు, టీనేజర్స్, అడోలసెన్స్, తర్వాత అలా ఏజ్ పెరుగుతూ నెక్స్ట్ ఏజ్ ఇప్పుడు ఏమంటే ఇంకోటి బ్యాక్టీరియా ఏం చూసామంటే, చిన్నప్పుడు మార్పులు చేయటం సులభం, పెద్ద అయిన తర్వాత కష్టం. అంత ఈజీ కాదు, చాలా ఎఫర్ట్ పెట్టాలి పెద్ద అయిన తర్వాత చేంజ్ చేయడానికి. మీరు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫుడ్ ఈజ్ మెడిసిన్ కూడా అంటున్నారు. ఆ ఫుడ్ దానికే మేము చాలా రీసెర్చ్ చేశాను, మెడిటరేనియన్ ఫుడ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్, ఈ కోకోనట్ వాటర్ అనుకోండి, 2 గ్లాసులు కోకోనట్ వాటర్ తాగితే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అదేవిధంగా బ్లాక్ కాఫీ, అసలు మిల్క్ అనేది రాంగ్ కాన్సెప్ట్. పెరుగు మంచిది కానీ పాలు మంచిది. ప్రోబయోటిక్ అంటారు కదా, పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ప్రోబయోటిక్స్ జనరల్, పాలు మంచిది కాదు. ఎందుకంటే మనము వేరే స్పీసీస్ పాలు తాగుతున్నాం. మదర్ మిల్క్ మంచిది బేబీకి. అవును, 6 months అయిన తర్వాత వేరే స్పీసీస్ పాలు మంచిది కాదు. ఎందుకంటే పాలు, ఒక స్పీసీస్లో పాలు ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ దట్ స్పీసీస్. ఇప్పుడు ఆవు పాలు అనుకోండి, ఆవు పాలు అంటే దూడకు మంచిది, అది గ్రోత్కి మంచిది, చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అవుతుంది బేబీ. కాఫీ మంచిది కానీ వేరే మనం తాగటం మంచిది. అంటే మన వాళ్ళు ఆయుర్వేదం కూడా మనం సెకండ్ మాట్లాడుకుంటే వాళ్ళు ఏమంటారంటే ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు ద్వారా వచ్చేదంతా కూడా మనకు మంచిది, బ్రెయిన్. ఆవు పాలు కాదు, ఆవు గీ పర్వాలేదు కానీ ఆవు పాలు మనకి కర్డ్స్ ఫామ్లో, అటువంటి ఫామ్లో మంచిగా. యాక్చువల్ మిల్క్ తీసుకుంటే దట్ ఆవు పాలు మెంట్ ఓన్లీ ఫర్ కాఫ్, అంటే వాళ్ళ పిల్లలకి అంతే. మనం వేరే స్పీసీస్ పాలు దాటం కరెక్ట్ కాదు, అది నేచర్ అగైన్స్ట్. అది అంటే మనుషులు వాళ్ళు తీసుకోవాలి, మనుషులంటే అంతే, ఎగ్జాక్ట్ సేమ్ స్పీసీస్, దట్ ఈస్ నేచర్. మన నేచర్ కి వ్యతిరేకంగా వెళ్తుంది. సో ఆవు నెయ్యి మంచిది అంటారు కదా, బ్రెయిన్ మంచిదని కాదు, అంటే కొంతవరకు ఇంతకుముందు నెయ్యి తీసుకోవడం మంచిది కాదు అంటే, ఇప్పుడు కొంతవరకు లిమిటెడ్ క్వాంటిటీస్ లో పర్వాలేదు నేను వచ్చింది, అంతేగాని మంచిదని కాదు, ఎక్కువ తీసుకోవడం మంచిది అలా కాదు. ఇందులో ఈ జర్నీలో అవాయిడ్ వైట్స్ అనేది ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది కదా సార్, అది అవాయిడ్ ఏదంటారు? అవాయిడ్ వైట్స్ అంటే అన్నము, వైట్ అనేది జనరల్ టర్మినాలజీ, కానీ జనరల్ గా దోస్ అంటే ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్ ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ లో సాచురేటెడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఎగ్జాంపుల్ ఏమంటే ఆలివ్ ఆయిల్. వెస్టర్న్ కంట్రీస్ లో ఆలివ్ ఆయిల్ ఎక్కువ తింటాం, మనం ఆలివ్ ఆయిల్ తో కుక్ చేయలేము. ఆలివ్ ఆయిల్ కుక్ చేస్తే అది చెడిపోతుంది. దానికి రైస్ బ్రాన్ ఆయిల్ అని ఉంది. రైస్ బ్రాన్ ఆయిల్ ఈజ్ ఈక్వల్ టు ఆలివ్ ఆయిల్, దీనికి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ ఏమంటే వనస్పతి, కొంతవరకు గీ, అవి మంచిది కాదు. కొంతవరకు మన కౌ గీ అంటే ఆవుది వచ్చిన గీ కొంతవరకు పర్వాలేదు, ఎక్కువ మంచిది కాదు. అన్నం కూడా తినొద్దు అంటున్నారు కదా వైట్స్ లో, అది ఫ్యాట్స్ పార్ట్. సో ఎక్కువ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అవి మంచిది. హైడ్రోజనేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వనస్పతి లాంటిది అవి మంచిది కాదు. నా సెకండ్ ఏమంటే కమింగ్ టు కార్బోహైడ్రేట్స్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏమి, రైసు ఇటువంటివి. ఏమంటే సింపుల్, దీంట్లో ఎక్కువ ఫైబర్ ఉండదు, మనం తింటే గ్లూకోజ్ ఇమ్మీడియట్గా బాడీలో అబ్జర్వ్ అయిపోయి మంచిది కాదు. లోపల బ్యాక్టీరియా కూడా అవి కూడా లేజీ అయిపోతాయి, ఎక్కువ పని లేదు దానికి. రైస్ ఇచ్చామనుకోండి, గ్లూకోజ్ తీసి బాడీకి పంపించేసి డ్రౌజినెస్. వేరే సేమ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మిల్లెట్స్ అవుతాయి. ఎగ్జాంపుల్
మిల్లెట్స్ అనుకోండి, దాంట్లో చాలా ఫైబర్ ఉంటుంది, గ్లూకోజ్ ఆ ఫైబర్ మధ్యలో ఉంటుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు, బ్యాక్టీరియా కూడా కొంచెం పనిచేయాలి దానికి. అంటే ఒకప్పుడు మనం రాగులు, సజ్జలు, మంచిది జొన్నలు, చాలా. ఆరికలు, కొర్రలు, రాగులు కానీ మంచిది, ఈ సొరగము అవన్నీ కూడా, అంటే మిల్లెట్స్ ఆర్ వెరీ గుడ్. ఇవి మనం రియలైజింగ్ నా ఎక్కువ మిల్లెట్స్ తింటే మంచిది.